బెంగాల్ ఎన్నికలు ఇది కేవలం గెలుపోటముల ప్రశ్న కాదు, జీవన్మరణ సమస్య. బెంగాల్లో బీజేపీ ర్యాలీలకు జనం విపరీతంగా వస్తున్నారు. వాతావరణం బాగుంది, కానీ వచ్చిన వాళ్ళంతా ఓట్లు వేస్తారా అనేది అసలు ప్రశ్న. ఓట్లు వేస్తారా లేదా అన్నది పక్కన పెడితే, ఒకవేళ ర్యాలీకి వచ్చిన వారంతా ఓటు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? టీఎంసీ కనీసం 78 సీట్లు గెలవడం కూడా కష్టం అవుతుంది. కానీ అది నిజంగా జరుగుతుందా? ఆలోచించాల్సిన విషయం. బెంగాల్ ఎన్నికల పరిస్థితిని ఒకసారి విశ్లేషిద్దాం. కరోం కమిటీ భయం. బెంగాల్లో ఎన్నికలు జరిగే తీరే వేరు. అక్కడ కరోం కమిటీ ప్రతి ఇంటిపై, ప్రతి వ్యక్తిపై నిఘా పెడుతుంది. కానీ ఒకవేళ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి మళ్ళీ టీఎంసీ అధికారంలోకి వస్తే అక్కడ జరిగే హింసను చూసి దేశం వణికిపోతుంది. ఈ విషయం ర్యాలీలకు వచ్చే సామాన్య ప్రజలకు, కార్యకర్తలకు బాగా తెలుసు. ర్యాలీలకు వస్తున్న వారంతా తమ ప్రాణాలను పణంగా పెట్టి వస్తున్నారు. ఈసారి ఎలాగైనా టీఎంసీని రానివ్వకూడదని వారు గట్టిగా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. సర్కార్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వాళ్ళు ప్రభుత్వం, సర్కార్ వాళ్ళను కెలకకూడదు, ఒకవేళ గెలికితే మాత్రం వదిలిపెట్టకూడదు. బెంగాల్ ప్రజలు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. వారు ఈసారి అధికార పక్షాన్ని ఎదిరించారు కాబట్టి వారిని ఓడించే వరకు వదిలిపెట్టరు. ఎందుకంటే వారిని వదిలేస్తే తర్వాత తమ పరిస్థితి ఏంటో ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి బెంగాల్ ఫలితాలపై ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈసారి బీజేపీ బెంగాల్లో అధికారంలోకి రావడం ఖాయం, అది ఏ పద్ధతిలో అయినా సరే.